వెల్కమ్ బ్యాక్. బైబిల్ పఠన పద్ధతుల్ని మనం చూసాం మధ్యాహ్నం కదా. మనం ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే మనం ఒక బైబిల్ స్టడీ మెథడ్ని, దీన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ మెథడ్ అని అన్నారనమాట. ఎందుకు ఇండక్టివ్ బైబిల్ స్టడీ మెథడ్ అని అన్నామంటే దీన్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో 3 స్టెప్ బైబిల్ స్టడీ మెథడ్, 3 మెట్ల పద్ధతి అట్లా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 3 మెట్ల పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. 3 స్టెప్ బైబిల్ స్టడీ మెథడ్ అన్నమాట. ఇక్కడ ఇండక్టివ్ అనే మాటని మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అంటే ఇండక్టివ్ అంటే మనం సైన్స్లో కూడా ఈ ఇండక్టివ్ మెథడ్ని వాడతాం అన్నమాట. అందులో ఉన్నదాన్ని మనం రాబడతాం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి విషయాలను చూసి రాబడతాం. చాలా సింపుల్గా చెప్పాలి అంటే, మీరు ఉదయాన్నే లేచేటప్పటికి, రాత్రి అంతా ఇప్పుడు ఇలాగే వేడిగా ఉంది, రాత్రి కూడా చాలా వేడిగా ఉంది, మీరు రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకున్నారు. పొద్దున్న లేచేటప్పటికి మీ ఇంటి చుట్టుపక్కల మీరు పాల ప్యాకెట్కో కోడిగుడ్లకో వెళ్ళుంటారు, బయటికి లేదా టీ తాగడానికో వెళ్ళుంటారు. చెట్లన్నీ విరిగి పడిపోయి ఉన్నాయి, రోడ్లు తడిగా ఉన్నాయి, ఆకాశం చూస్తేనేమో మబ్బులేం లేవు. మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మీకు? రాత్రి వర్షం పడింది, రైట్? నేను నిద్రపోతున్నప్పుడు మీరు వర్షాన్ని చూడలా, కానీ మీరు ఏం చేస్తున్నారు? ఆ విరిగిపోయిన చెట్లను చూసి అబ్జర్వేషన్ అన్నమాట, మీరు అబ్జర్వేషన్ చేశారు, చూసి దాన్ని బేస్ చేసుకొని ఒక ఇన్ఫరెన్స్ చేసుకుంటున్నారు. మన సైన్స్లో ఇప్పుడు చేసేది ఇదే. మనము మన బైక్ ఎక్కడైనా ఇంటి బయట పెడతాము, నిన్న రాత్రి బాగానే ఉంటుంది, ఉదయానికి సీట్ అంతా కోసేసి ఉన్నారనుకోండి, మనం ఏమని నిర్ధారణకు వస్తాం? నేనే కోసాను అనుకుంటామా? అనుకోము. కనుక ఒక చూసిన విషయాన్ని బేస్ చేసుకొని చూడని సత్యాన్ని మనం ఇన్ఫర్ చేసుకుంటాం అన్నమాట. మన సొంత ఆలోచన పెట్టం, మన సొంత ఆలోచన అక్కడ పెట్టకూడదు. లేదు, మీరు ఉదయాన్నే లేచేటప్పటికి కిటికీ చెవులు వీచేస్తున్నాయి, బీరువా తలుపులు పగలగొట్టేస్తున్నాయి, మీకేమనిపిస్తుంది? అస్సలు దొంగలు పడలేదు అనిపిస్తుందా? అనిపించదు. సో అంచేత ఏంటంటే దీన్ని ఇండక్షన్, మెథడ్ ఆఫ్ ఇండక్షన్ అంటాం అన్నమాట. బైబిల్ స్టడీ చేసేటప్పుడు కూడా అలాగే చేయాలి. బైబిల్ టెక్స్ట్ ఏం చెప్తుందో దాన్ని బేస్ చేసుకునే మనం ఏదైనా కంక్లూజన్ చేయాలి తప్ప మన సొంత ఆలోచనలు దాంట్లో పెట్టకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మనం చాలాసార్లు చేస్తుంటాం ఈ తప్పు. మనం ఏమా లంచాలు ఎందుకు ఇస్తున్నారంటే బైబిల్లోనే ఉంది కదా అందంట ఒక ఆవిడ. బైబిల్లో ఎక్కడుందమ్మా అంటే కైసరివి కైసరికి ఇవ్వమని ఉంది కదయ్యా అంటే ఆవిడకి అలా అర్థమైంది. ఆయన ఏ కాంటెక్స్లో చెప్పాడు? అది సీజర్వి సీజర్కి ఇవ్వమని పన్ను కట్టే కాంటెక్స్లో చెప్పాడు. కానీ ఈవిడ దాన్ని దేనికి అప్లై చేసుకుంది? లంచాలకు అప్లై చేసుకుంది. కొంతమంది పాస్టర్లు వాస్తు బైబిల్లో ఉంది అంటున్నారు. ఎక్కడుందంటే ఓడ కట్టేటప్పుడంట దేవుడు ఆయనకి కొలతలు ఇచ్చాడంట. వాస్తు అంటే కొలతలా? వాస్తు అంటే కొలతలు కాదు, వాస్తు అంటే దిక్కులు. నీకు దిక్కు దోచట్లేదు, అది ప్రాబ్లం. నీకు వాస్తు అంటే తెలియదు, దిక్కుమాలినోడివి నువ్వు, అది ప్రాబ్లం. ఓడ ఒకసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత దానికి దిక్కులు ఉండవు, దిక్కు తెలియదు ఓడకి. అందుకే ఓడలో నావికులు ఏం వాడతారు చెప్పండి? దిక్సూచి వాడతారు, కంపాస్. కంపాస్ ఎందుకు వాడతారు వాళ్ళు? నువ్వు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత దిక్కు తెలీదు, దిక్కు తెలియని చోట వాస్తు ఎందుకు ఉంటుంది? వీడి దరిద్రం కాకపోతే. అంటే ఇతగాడికి వాక్యము తెలియదు, వాస్తు తెలియదు. అంటే ఏం చేస్తున్నాం అనమాట? మనకేదో ఒకటి ఇష్టం అనమాట, దాన్ని తీసుకెళ్ళి వాక్యంలో పెట్టేస్తున్నాం అనమాట. అది శుద్ధ విరుద్ధం అనమాట. ఇండక్టివ్ స్టడీ మెథడ్ మనకి ఏం చెప్తుందంటే నీ ఆలోచనలు వాక్యంలో పెట్టకూడదు, వాక్యంలో ఉన్నదాన్ని నువ్వు తీసుకోవాలి, దాని ప్రకారం నువ్వు ఆలోచించాలి, దాని ప్రకారం నీ అభిప్రాయం ఏర్పరచుకోవాలి. దానికి విరుద్ధంగా నీ అభిప్రాయం ఉంటే ఒకవేళ దాన్ని మార్చుకోవాలి, దాని ప్రకారమే నువ్వు జీవించాలి. ప్రతి విషయానికి నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో, బైబిల్ని మనం ఎందుకు చదువుతాం అంటే సత్యం కోసం చదువుతాం. నైతిక ప్రమాణాలు, బైబిలే ప్రమాణం మనకి. నైతిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, బైబిలే ప్రమాణం. విద్యా విషయాలు, బైబిలే ప్రమాణం. దాంపత్య విషయాలు, బైబిలే ప్రమాణం. వైవాహిక విషయాలు, బైబిలే ప్రమాణం. ప్రతి విషయంలో కూడా
సామాజిక విషయాలు, బైబిలే ప్రమాణం, అన్నిటి గురించి బైబిల్ అడ్రస్ చేస్తోంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అన్నదే ప్రాముఖ్యం అన్నమాట బైబిల్ స్టడీలో. నేనేం చెప్తాను అన్నది, నాకేం ఆలోచన వచ్చింది, అరే భలే ఐడియా వచ్చింది నాకు, ఇది రేపొద్దున ప్రసంగంలో పెడితే చాలా బాగుంటుంది, ఎక్కువ లైక్లు వస్తాయి. ఇప్పుడు ప్రసంగాలు దేనికోసం చేస్తున్నారంటే లైక్లు ఎక్కువ రావాలి. అందుకనే ఈ దరిద్రపు టైటిల్స్ కూడా పెడుతున్నారు. బామ్మర్ది ఏమిటా పాడు పని. ఇది క్రిస్టియన్ మెసేజ్ అవుతుందా మీరు చెప్పండి? అందుకని మీకు బిగినింగ్లో నేను చెప్పాను, వాక్యపు అధికారాన్ని గుర్తించి మీరు బైబిల్ స్టడీ మొదలెట్టాలి. ఓకేనా? రైట్. సో ఈ 3 మెట్ల పద్ధతిలో మీకు చాలా క్లియర్గా కనపడుతోంది. నెంబర్ 1 ఈజ్ అబ్జర్వేషన్. పాఠాన్ని పరిశీలన చేయడం. అంటే మీరు ఒక ఫోటోగ్రాఫర్ లాంటి వాళ్ళు అనమాట. మీరు క్లిక్ చేశారనుకోండి ఒక ఫోటోని, మీరు ఒక స్నాప్ తీశారనుకోండి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని మార్చి తీయదు ఫోటో. అంటే ఇండియన్ ఫోటోగ్రాఫర్స్కి తెలియదు ఇది. ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ చాలా డిఫరెంట్గా ఉంటారు. తాళి కట్టేసిన తర్వాత వస్తారు, మళ్ళీ కట్టమని అంటారు. మీకు తెలుసు కదా ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ గురించి. మనం ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను మాట్లాడదామని. రింగ్ పెట్టే టైంకి ఈలోపు ఫోటోలు తీస్తూ ఉన్నారు వాళ్ళు. రింగ్ పెట్టే టైంకి రింగ్ కనపడట్లేదు. ఏంటి రింగ్ కనపడట్లేదు అని అంటే, ఈ ఫోటోగ్రాఫర్లు గొడవలో ఉండి వాళ్ళు రింగ్ ఎక్కడ పెట్టారు, వాడు తీసి ఆ రింగ్ పక్కన పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడో తెలియట్లేదు. పాపం 15 నిమిషాలు 20 నిమిషాలు వెతికిన తర్వాత అప్పుడు రింగ్ దొరికిందనమాట. సాధారణంగా తాళి కట్టేటప్పుడు, లేకపోతే రింగ్ పెట్టేటప్పుడు, లేకపోతే వెయిల్ తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ పని ఏంటి? ఆ మూమెంట్ని క్యాప్చర్ చేస్తే కదా నువ్వు ఫోటోగ్రాఫర్వి. మళ్ళీ నీ కోసం మళ్ళీ తాళి కట్టాలంటే అది ఎట్లా? అది నేను ఆ ఫోటోగ్రాఫర్ల గురించి మాట్లాడలేదు. మామూలుగా ఫోటోగ్రాఫర్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ రూమ్లో ఒక ఫోటో తీశారనుకోండి, ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నట్టుగా అది మనకు చూపిస్తుంది. అబ్జర్వేషన్లో మనం చేయవలసింది ఏంటంటే, మీ కన్ను ఎలాగుండాలంటే కెమెరా కన్నులాగా ఉండాలన్నమాట. కెమెరా ఎప్పుడు మార్చదు, ఉన్నది ఉన్నట్టే ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు ఒక వాక్య పాఠాన్ని చదివేటప్పుడు, ఒక టెక్స్ట్ని చదివేటప్పుడు మీరు ఒక కెమెరా కన్నుతో చదవాలి. ఇక్కడ ఇది ఉంటే బాగుండు, ఇక్కడ అలా ఉంటే బాగుండు అని అనుకోకూడదు. మీరు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీరు చదవాలి. అందుకని వాట్ యు సీ ఈజ్ అబ్జర్వేషన్. మీరు ఏదైతే చూస్తున్నారో అది అబ్జర్వేషన్. ఆ చూసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని మిస్ అవుతాం మనం కదా. మనం కొన్నిసార్లు తాడు చూసి పాము అనుకుంటాం. అందుకని ఏం చేయాలి? జాగ్రత్తగా చూడాలి, ప్రతిదాన్ని పట్టి చూడాలి. అబ్జర్వేషన్, నిశితమైన పరిశీలన చేయాలి. ఇది స్టెప్ 1 అన్నమాట. స్టెప్ 2 ఏంటంటే, ఈ అబ్జర్వేషన్లో మీరు ఏమైతే చూసారో ఆ విషయాలన్నీ ఒక దగ్గర రాసుకుంటారు. అప్పుడు ఇంటర్ప్రిటేషన్ మొదలెట్టాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, సరిగా చదవము టెక్స్ట్ని, అబ్జర్వేషన్ చేయము, ఇంటర్ప్రిటేషన్ చేసేస్తాం. చాలాసార్లు చేస్తుంటాం ఈ పొరపాటు. అందుకని మీరు బాగా అబ్జర్వేషన్ టైం పడుతుంది. సపోజ్ ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వెంటనే తీసేసేయరు, ముందు పిక్చర్లు తీస్తారు, ఫోటోలు తీస్తారు. ఒకవేళ బాడీ పడిపోయింది అనుకోండి, అక్కడ దాని చుట్టూ చాక్ పీస్తో గీస్తారు. ఆ బాడీని తీయకముందు 108లో పెట్టి పంపించకముందు ఎందుకు చేస్తారు అలాగా? రేపొద్దున కోర్టులో ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనేది తెలుసుకోవాలంటే ఆ పిక్చర్ అంతా ఉండాలి, రేపు జడ్జి గారి ముందు నిరూపించాలి. అందుకని యథాతథమైన పిక్చర్ని మొత్తం మనం గ్రహించిన తర్వాత అప్పుడు స్టెప్ 2లోకి వెళ్ళాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అప్పుడే ఇంటర్ప్రిటేషన్లో మన పని ఏంటి? అబ్జర్వేషన్లో మనం ఎక్కువగా కళ్ళకు పని చెప్తాం, ఇంటర్ప్రిటేషన్లో మనం ఎక్కువగా బుర్రకు పని చెప్తాం. దీని అర్థం ఏంటి? మరి ఇన్ని విషయాల్ని నేను అబ్జర్వ్ చేశాను, ఇందులో ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, దీని అర్థం ఏంటి? ఉదాహరణకి సమరయ స్త్రీ ఏ టైంలో కలిసింది యేసుక్రీస్తు వారిని? ఏ టైంలో కలిసింది? మధ్యాహ్నం కలిసింది కదా. మధ్యాహ్నం ఎవరైనా నీళ్ళకి వస్తారా? అది కూడా ఆడవాళ్ళు ఊరు బయట ఉన్న బావి దగ్గరికి ఒంటరిగా వస్తారా? దీన్ని బట్టి మీకు కొన్ని విషయాలు అర్థమైంది. అబ్జర్వేషన్లో మీకు ఏం తెలియంది? ఆమె ఒంటరిగా వచ్చిందని అర్థమైంది.
రెండోది ఏం తెలియంది, మిట్ట మధ్యాహ్నం వచ్చింది, ఆట్ టైంలో వచ్చింది, అర్థమైంది. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఆమె నీళ్లు చేదుకోవడానికి రావడానికి కూడా సిగ్గుపడుతోంది, ఆమెకేదో ఇబ్బంది ఉంది, ఆమె ఏదో బాధపడుతోంది. అందరూ అమ్మలక్కలతో కలిసి రాలేదు, ఆవిడ కలవలేకపోతుంది, ఆవిడ ఒంటరిగా జీవిస్తుంది, అంటే ఆడవాళ్ళతోనే కలవలేకపోతుంది. సో మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు అనమాట. అబ్జర్వేషన్ ఫెయిల్ అయిందా, ఇంటర్ప్రిటేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. అర్థమవుతుందండి మీకే? కాబట్టి అబ్జర్వ్ చేసిన విషయాలని బేస్ చేసుకొని మనం ఇంటర్ప్రిటేషన్ మొదలెట్టాలి, రైట్? సో వాట్ యు అండర్స్టాండ్ అది ఇంపార్టెంట్ ఇంటర్ప్రిటేషన్. వాట్ యు సీ అనేది అబ్జర్వేషన్లో ఇంపార్టెంట్ అయితే పరిశీలన, వాట్ యు అండర్స్టాండ్ అనేది ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ మీరేమంటారు, ఏమని పిలుస్తారు? అర్థం చెప్పడం, భాష్యం చెప్పడం, ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఇప్పుడు మన భాష్యం ఉంది కదా, మనం ఇంగ్లీష్లో పిలవాలనుకో హాయ్ ఇంటర్ప్రిటేషన్ అనాలన్నమాట. భాష్యం అంటే ఇంటర్ప్రిటేషన్ అన్నమాట, అర్థం చెప్పడం అన్నమాట, రైట్? నెంబర్ 3 లాస్ట్ స్టెప్ అప్లికేషన్. అంటే మన జీవితాలకి ఈ ఇంటర్ప్రిటేషన్లో ఏవైతే సత్యాలు బయటపడ్డాయో ఆ సత్యాల్ని అప్లై చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం ఒక పొరపాటు చేస్తాం. చాలాసార్లు ఏం చేస్తారంటే అలా చదువుతారు, అలా అప్లై చేసుకుంటారు, అలా చదువుతారు, అలా అప్లై చేసుకుంటారు, ఇంటర్ప్రిటేషన్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో మ్యాచ్ వస్తుంది, ఆ మ్యాచ్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి, మంచి విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈలోపు క్వైట్ టైంలో యోసేపు మరియమ్మకు ప్రదానం చేయబడిందని వస్తుంది ఆమె క్వైట్ టైంలో. వెంటనే ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఈమె మరియమ్మ ఆయనే యోసేపు అనుకుంటున్నాం. ముందు ఇంటర్ప్రిటేషన్ చేయాలి కదా, అది నీకు నప్పే కాంటెక్స్టా కాదా చూసుకోవాలి. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఇదేనమాట. ఇప్పుడు మనం చాలాసార్లు 31వ తారీఖు రాత్రి, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి మనం దండం పెట్టుకొని చాలా భక్తిభావంతో ప్రదక్షిణలు చేసి ఒకటి తీస్తాం, ఒకటి కదా, ఒక కాగితం ఒకటి తీస్తాం కదా. దేవుడు అట్లా మాట్లాడతాడా లాటరీ పద్ధతిలో? మళ్ళీ మనం ఒక రౌండ్ అయిపోయిన తర్వాత రెండో రౌండ్ వస్తాం అమ్మమ్మ కోసం కదా, నాయనమ్మ కోసం. మా అమ్మగారికి బాగాలేదండి రాలేకపోయారు అని అమ్మగారి కోసం. ఇలా కొంతమంది 6 తీసుకెళ్తారు. ఈలోపు అందులో ఏమొస్తుందంటే నేను నీ దేశమును స్వస్థపరచుదును అని వస్తుంది. పాపం ఆల్రెడీ అమ్మమ్మకి బాగుండదు, అమ్మమ్మకి తీగానే అది వస్తుంది. దేవుడు ఎవరిని స్వస్థపరుస్తానన్నాడు? దేశాన్ని. అది కూడా ఎప్పుడు స్వస్థపరుస్తానన్నాడు? ఇందాక అన్న చెప్పారు దినవృత్తాంతాలు 7:14లో నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ పాపాన్ని విడిచిపెట్టి కదా నాకు మొరపెడితే కదా అప్పుడు నేను వారి మొరను ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాం. నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? అమ్మమ్మ నీకేమొచ్చిందో చూడు, స్వస్థపరుస్తాడంట దేవుడు. కానీ బైబిల్ తీసి చూస్తే ఏముంటుంది? అమ్మమ్మ పాపం ఒప్పుకోవాలి అక్కడ. అమ్మమ్మ ఏం పాపం చేసింది? సో అందుకని ఏంటంటే మనం ఇంటర్ప్రిటేషన్ చేయకుండా అప్లికేషన్ చేయకూడదు. అర్థమైందా? ఇవి చాలాసార్లు మనం ఈ పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇంటర్ప్రిటేషన్లో వాట్ యు అండర్స్టాండ్ అనేది ఇంపార్టెంట్ అయితే, అప్లికేషన్లో ఏంటి? వాట్ యు ప్రాక్టీస్, నువ్వు ఏదైతే ఆచరిస్తావో అది. చూడండి మళ్ళీ ఇక్కడ మెట్లు వేరేగా కట్టాను మళ్ళీ నేను మీకు అర్థం కావడానికి. ఎందుకంటే అబ్జర్వేషన్ అనే మెట్టు తీసేసామనుకోండి ఇంటర్ప్రిటేషను అప్లికేషను కూలిపోతాయి. ఇంటర్ప్రిటేషన్ అనే మెట్టు తీసేసామనుకోండి అప్లికేషన్ కూలిపోతుంది. ఇవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉన్నాయన్నమాట. అన్నిటికంటే బేస్ అబ్జర్వేషన్, దాని తర్వాత బేస్ ఇంటర్ప్రిటేషన్, దాని తర్వాత అప్లికేషన్. ఓకేనా? అబ్జర్వేషన్లోకి వెళ్దాం ఇప్పుడు. సాధారణ పరిశీలన అంటే జనరల్ అబ్జర్వేషన్. జనరల్ అబ్జర్వేషన్లో మీకు కొన్ని నేను ఇస్తున్నాను అనమాట, చాలా సింపుల్ విషయాలు ఇస్తున్నా. మీరు ఇంగ్లీష్లో రాశారనుకోండి ఇవి 5 W's 1 H అంటే గుర్తుపెట్టుకోవడానికి ఏమంటారంటే 5 wives and 1 husband. మహాభారతానికి ఆపోజిట్ అనమాట. 5 wives and 1 husband అంటారనమాట. ఈ యాక్రోనిమ్ నుంచి ఎటువంటి ఇన్స్పిరేషన్ తీసుకోవద్దు దయచేసి, ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే.
అనవసరంగా ఇన్స్పైర్ అవ్వద్దు, ఓకేనా? సో ఇది జనరల్ అబ్జర్వేషన్ అనమాట. మామూలుగా ఏ జర్నలిస్ట్ అయినా ఒక క్రైమ్ సీన్కి వెళ్ళినా లేకపోతే ఒక యాక్సిడెంట్ సీన్కి వెళ్ళినా ఈ 6 ప్రశ్నలు వేసుకుంటాడు. ఏమంటాడు జర్నలిస్టు? ఎప్పుడు జరిగిందండి, ఎలా జరిగిందండి, ఎవరు చచ్చిపోయారండి కదా, ఇవే కదా అడుగుతాడు. సో మీరు కూడా ఒక జర్నలిస్ట్ లాగా ఇవే అడగాలన్నమాట. ఇప్పుడు మీరు యేసుప్రభు సమరయ స్త్రీ సన్నివేశాన్ని చదువుతున్నారు బైబిల్లో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలి. ఎవరు అన్నారనుకోండి, మీకు ఏమొస్తాయి అక్కడ? ఎవరు, ఏం చెప్పండి మీరు, ఎవరో చెప్పండి నాకు. సమరయ స్త్రీ ఒకటే ఉందా? యేసుప్రభు. ఇంకా ఇంకా చెప్పాలి. శిష్యులు. బావి ఎవరు కాదు కదా, శిష్యులు. తర్వాత ఇంకా సమరయులు వచ్చారు, ఊరోళ్ళు వచ్చారు, చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే వాళ్ళ సంభాషణలో కూడా వాళ్ళ భర్తల గురించి కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇందాకే చూసాం. ఎక్కడ? బావి దగ్గర. ఎక్కడ ఇది? ఊరి బయట. ఏ ఊరు? ఏ ఊరు? సమరయ ప్రాంతం. సుకారు. సరే, ఈ సమరయ ప్రాంతం ఇదంతా కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇది బోర్డర్లో ఉంటుంది సమరయలో. యేసుక్రీస్తు వారు యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ఆయన ప్లాన్ చేసుకోలే. అవతల దేశానికి వెళ్ళాలనుకున్నాడు, అది క్యాన్సిల్ అయింది సడన్గా షెడ్యూల్. ఆయన ఆ టైంని వినియోగించుకున్నాడు, కావాలని ఈ ఊర్లోంచి వచ్చాడు. యూదులైతే ఆ ఊర్లోంచి రారు, సమరయలోంచి రానే రారు. రైట్. ఏం జరిగింది అక్కడ? ఏంటి? వాట్ హ్యాపెండ్ దేర్? కౌన్సిలింగా? ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ అంటే గంతో కాల్చుకోవడం కాదు, ఒక ముఖాముఖి తలపడడం జరిగింది. సాక్షాత్తు పరమ పవిత్రుడైన ఒక దేవుడితో అకస్మాత్తుగా ఒక ఎన్కౌంటర్ ఏర్పడింది. దేవుడు ఎంత పవిత్రుడో ఈమె జీవితం అంత దరిద్రంగా ఉంది. అలాంటి వ్యక్తికి అకస్మాత్తుగా, అంటే ఒక మహామంచి ఒక మహాచెడుని కలుసుకుందనమాట ఆ రోజు. ఈ మహాచెడు మళ్ళీ మంచిగా మారిపోయింది. దట్స్ వాట్ హ్యాపెండ్ దేర్. మనం కూడా దేవుడిని కలుసుకున్నప్పుడు మన బతుకంతా మారిపోతుంది. అప్పుడు దాకా నా బతుకంతా వేరు, అప్పటి నుంచి బతుకు వేరు. యేసుప్రభుని కలుసుకున్న తర్వాత నీ బతుకు మారలేదనుకోండి, ఇంకా అది వేరే, మనం చెప్పలేము, అది వర్ణనాతీతం. నేను ఏ కేటగిరీలో పెట్టాలో తెలియదు. రైట్. ఎందుకు వెళ్ళారు యేసుప్రభు అక్కడ అటు? ముందు అది వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకు ఆమెతో మాట్లాడారు? ఆమె ఎందుకు వచ్చింది అక్కడికి? చాలా ప్రశ్నలు మీరు వేసుకోవచ్చు, చాలా ఎందుకులు ఉన్నాయి ఇక్కడ కదా. తర్వాత ఎలా జరిగింది? అనుకోకుండా జరిగింది సమరయ స్త్రీ వైపు నుంచి చూస్తే. కానీ యేసుప్రభు వైపు నుంచి చూస్తే అనుకోకుండా జరగలేదు. వెళ్ళవలసి వచ్చెను అని రాసింది అక్కడ. మేబీ జీసస్ వాజ్ సో ఇంటెన్షనల్. సమరయుల జీవితాన్ని బ్లెస్ చేయాలనుకున్నాడు ఆయన. సడన్గా దొరికినటువంటి ఆయన షెడ్యూల్లో, బిజీ షెడ్యూల్లో సడన్గా టైం దొరికింది ఆయన. చూడండి, యేసుప్రభు దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు దీన్ని బట్టి మనం చూస్తే. ఓకే అండి, అర్థమైందా మీకు? రైట్. నిర్దిష్ట పరిశీలన, స్పెసిఫిక్ అబ్జర్వేషన్, నిర్దిష్ట పరిశీలన. ఏం చేయాలి మనం నిర్దిష్ట పరిశీలనలో? ఇగో ఈ విషయాలు చూడాలి. రచయిత ఉద్దేశం కోసం చూడండి. కొన్నిసార్లు రచయిత ఉద్దేశము డైరెక్ట్గా కనపడుతుంది. ఉదాహరణకు మీరు యోహాను సువార్త చదువుతున్నారు అనుకోండి, మీకు రచయిత ఉద్దేశం రాసేసాడు 20వ అధ్యాయంలో. నేను ఇది ఎందుకు రాస్తున్నానంటే, యేసుక్రీస్తు దేవుడని మీరు గుర్తించి మీరు ఒప్పుకోవాలి, అందుకనే ఆయన అద్భుత కార్యాలన్నింటినీ కూడా నేను ఇక్కడ రాస్తున్నాను. మొత్తం రాయాలంటే భూలోకంలో పుస్తకాలన్నీ చాలవేమో చెప్పాడు. కొన్నిసార్లు డైరెక్ట్గా ఉండదు ఉద్దేశం, మనమే కనుక్కోవాలి. డిస్కవరీ ఛానల్ అన్నమాట, మనమే కనుక్కోవాలి. రైట్. ప్రధాన అంశం కోసం చూడండి. మీరు ఒక ప్యాసేజ్ చదువుతున్నారు లేదా ఒక అధ్యాయం చదువుతున్నారు, ప్రధాన అంశం ఏంటి? సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారికి జరిగిన ఎన్కౌంటర్లో ప్రధాన అంశం ఏంటి? పాపాన్ని ఒప్పుకోవడం. ఓకే.
ఆమె అక్కడ ఆరాధన గురించి మాట్లాడారా? మాట్లాడారు. తర్వాత ఆవిడ వ్యక్తిగత విషయాలు మాట్లాడారా? మాట్లాడారు. తర్వాత మీరు యూదులు గొప్పవాళ్ళ, మేము గొప్పవాళ్ళమా, అది గొప్ప, ఇది గొప్ప, మీ డినామినేషన్ గొప్ప, మా డినామినేషన్ గొప్ప, మీ చర్చి గొప్ప, మా చర్చి గొప్ప, ఇది కూడా వచ్చిందా? వచ్చింది. అసలు ప్రధాన విషయం ఏంటి? వాటరా? వాటరే ప్రధాన విషయమా? అది అలంకారం. దాహం. ఏ దాహం? ఆమెకు ప్రేమ దాహం ఉంది. ఆ దాహాన్ని ఆయన ఒక్కడే తీర్చగలరు. అందుకని అంతమంది పురుషుల్ని ట్రై చేసింది, కానీ ఆమెకి ప్రేమ దొరకల. మొట్టమొదటి ఒక పురుషుడిని కలిసింది, ఆమెకి స్వచ్ఛమైన ప్రేమ దొరికింది. అంతకుముందు ఏ పురుషుడి కళ్ళల్లో ఇంత స్వచ్ఛత దొరకల, ఇంత ప్యూరిటీ, ఇంత హోలీనెస్, ఇంత పరిశుద్ధత, ఇంత ప్యూర్ లవ్ దొరకలేదు ఆవిడికి. అందుకే నమ్మేసింది. అందుకని ఆయన అన్నాడు, నేను నీకు నీళ్ళు ఇస్తే నీకు ఇక దాహమే ఉండదు. మనందరి గుండెల్లో ఉంటుంది ఈ దాహం, దేవుని గురించిన దాహం. మనం అనుకుంటాం ఈ దాహాన్ని గుర్తిస్తాం, కానీ అది ఏ దాహమో గుర్తించాం. కొంతమంది డబ్బుతో దాన్ని తీర్చుకోవాలనుకుంటారు, కొంతమంది పదవులతో దాన్ని తీర్చుకోవాలనుకుంటారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలతో దాన్ని తీర్చుకోవాలనుకుంటారు, కొంతమంది అమ్మాయిలతోటి లైంగిక ఆశలతో దాన్ని తీర్చుకోవాలనుకుంటారు. కానీ దేవుడు వస్తే తప్ప అది తీరదని సమరయ స్త్రీలాగా లేటుగా అర్థమవుతుంది. ప్రధాన అంశాన్ని గుర్తించాలి. కీలక విషయాల కోసం చూడండి. కీలకమైన విషయాలు, మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు కొన్నిసార్లు అక్కడ కనపడతాయి. ఇప్పుడు ఈ సన్నివేశంలో మనకి ఎన్ని రకాల కీలక విషయాలు ఉన్నాయో చూడండి. దాహం ఒక్కటే కాదు, వ్యక్తిగత జీవితం. ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది? అలాంటి వారిని దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? మనమైతే యాక్సెప్ట్ చేస్తామా? చాలాసార్లు అలాంటి వాళ్ళు చర్చికి వచ్చి ఒక ముసుగేసుకొని ఎక్కడో మూల నక్కి కూర్చొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసుకొని ఓ చిన్న కానుకేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? చర్చెస్లో ఎవరితో మాట్లాడరు వాళ్ళు. ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళని పలకరించారా మీరు? వాళ్ళనే పలకరించకపోతే అదేదో ఫీల్డ్ అంట, ఇందాక అన్న చెప్తున్నాడు, ఫీల్డు, సినోడు అవన్నీ పోతారా మీరు? చర్చిలో వచ్చిన వాళ్ళని, ఒక కొత్త వాళ్ళని పలకరించకపోతే చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. ఇక్కడ ఆరాధన గురించిన విషయాలు ఉన్నాయి ఇక్కడ కదా. వాక్యం తెలుసుకోవడం, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తారు. వాక్యం తెలుసుకోవడం గురించిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత సువార్త చెప్పడం ఎంత ప్రాముఖ్యం. ఆయన లంచ్ ఎగ్గొట్టల్లా సువార్త చెప్పాడు. వాళ్ళు పిలుస్తున్నారు, లంచ్ చేద్దాం రా. సో కీలక విషయాల్ని నోట్ చేసుకోవాలి. కొన్నిసార్లు పదబంధాలు ఉంటాయి కాబట్టి, ఇందును బట్టి కనెక్షన్స్ అన్నమాట. ఆ కనెక్షన్ పట్టుకోవాలి మనం. మీరు రోమపత్రిక 12వ అధ్యాయం చదివితే కాబట్టి అని స్టార్ట్ అవుతుంది. మీరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చదివితే మెట్టుకు సహోదరులారా కంక్లూషన్ కనపడుతుంది. ఆ కనెక్టింగ్ వర్డ్స్ పట్టుకోవాలి. కొన్నిసార్లు లాంగ్వేజ్కి సంబంధించినవే కాదు, విషయానికి సంబంధించిన కనెక్టివిటీ కూడా ఉంటుంది. మీరు రోమపత్రిక 1వ అధ్యాయం చదివితే మొదట మనకేం కనపడుతుందంటే 18 నుంచి చదివితే మనకి మనుషులు దేవుణ్ణి కావాలని తోసిపుచ్చారు, దేవునికి చోటు ఇవ్వలేదు, దేవుడు ఎవరో ఎరిగి కూడా దేవుణ్ణి దేవుడిగా గౌరవించలేదు, దేవునికి బదులు సృష్టికర్తకు బదులు సృష్టాన్ని పూజించారు, జంతువుల్ని, ప్రకృతిని, సూర్యచంద్ర నక్షత్రాదుల్ని పూజించారు. దేవుడికి కోపం వచ్చింది. కనెక్షన్ ఏంటి ఇక్కడ? కాజ్ ఏంటి? అవిధేయత. కాజ్ ఏంటి? దేవుణ్ణి తిరస్కరించడం. కాజ్ ఏంటి? విగ్రహారాధన. ఎఫెక్ట్ ఏంటి? దేవుడికి కోపం రావడం. కనెక్షన్ కనపడుతుందా మీకు? కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే, పోండ్రా మీ మానాన్న మీరు బతకండి. కృప జీరో అయిపోయింది వాళ్ళకి. కృప జీరో అవడం అంటే దేవుడు వాళ్ళని తుచ్చమైన అభిలాషలకి అప్పగించేశాడు, వదిలేశాడు అనమాట. కంప్లీట్గా వదిలేశాడు. ఏంటండి మీ అబ్బాయి అలా చేస్తున్నాడు, చెప్పి వదిలేశాను సార్ వాడిని, నాకు సంబంధం లేదు, వాడు చచ్చాడు అనుకున్నాను. వినలేదా మీరు ఎప్పుడు ఇలాంటి మాటలు? అది చేశాడు అనమాట. అంటే దేవుడే వెళ్ళి వాళ్ళని పాపం చేయమని చెప్పలా. దాని అర్థం ఏంటంటే వదిలేశాడు. ఎఫెక్ట్, కాజ్, ఎఫెక్ట్. కొన్నిసార్లు అలాంటి కనెక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ కనెక్షన్ మిస్ అవ్వడం వల్ల మనం టోటల్ పిక్చర్ మిస్ అయిపోతాం. మీరు తప్పైన కుమారుడు కథ మీద ప్రసంగాలు వినుంటారు కదా. ఎవరు తప్పిపోయారు? చిన్న కుమారుడా?
వాడు తప్పిపోయి మళ్ళీ దొరికాడు. తప్పిపోయింది ఎవరంటే ఇంట్లో ఉన్నాడు. వాడు తండ్రిని, ఆయన సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరి కోసం చెప్పాడు కదా? మేము చాలా నీతిమంతులము అని పెద్ద కుమారులాగా ఫీల్ అవుతున్నారే పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళ కోసం చెప్పాడు కదా. కానీ ఈ కథను తీసుకెళ్ళి మీరు ఎవరికి చెప్తున్నారు? అన్యులకు చెప్తున్నారు. పాయింట్ మిస్ అయిపోయారు. ఎందుకంటే మీరు కనెక్షన్ లేదు. ఎందుకంటే మీరు కథ మాత్రమే చదువుతారు కానీ ముందే ఉందో. అందుకని కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. పద బంధాలు లేకపోతే విషయ సంబంధాలు చూసుకోవాలి. పోలికలు వ్యత్యాసాల కోసం చూడాలి. పోలికలు వ్యత్యాసాల కోసం చూడాలి. కొన్నిసార్లు పోలికలు ఉంటాయి. సింహం, గర్జించు సింహము వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ అబ్జర్వేషన్లో చేయాల్సిన పనులు అనమాట. యేసుప్రభుని కూడా సింహంతో పోల్చారు కదా. మరి ఆ సింహం ఏంటి, ఈ సింహం ఏంటి? ఏమిటి తేడా ఏంటో? A = B, B = C, therefore A = C అనుకుంటారు. ఆయన్ని సింహంతో పోల్చారు, ఈయన్ని సింహంతో పోల్చారు, ఇద్దరు ఒకటే అని అనుకుంటారు. నో, ఇది వేటాడే సింహం, అది రాజసింహం, లయన్ కింగ్. అది ఆయన లయన్ కింగ్, ఆయన పరిపాలించే సింహం. మీకు తెలుసా సింహాన్ని ఎప్పుడైనా స్టడీ చేశారా మీరు చేయరు. ఓంకార్ షో చూస్తే సింహం గురించి తెలియదు. మీరు అప్పుడప్పుడు నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఛానల్, BBC ఎర్త్, ప్లానెట్ ఇలాంటివి చూడాలి. మీరు చూస్తే మీకు అర్థమవుతాయి అన్నమాట. జనరల్గా సింహాల ఫ్యామిలీలో పనిచేసేది ఎవరంటే మగసింహం కాదు, ఆడసింహం. అందుకని ఆడవాళ్ళు ఎవరైనా కొంచెం ఫైర్ బ్రాండ్ లాగా ఉంటే శివంగి అంటారు అన్నమాట. శివంగి అంటే ఏంటి? లేడీ లైన్ అన్నమాట. వేటాడేది ఎవరు? లేడీ లైన్. మగసింహం కూడా అంత వేటాడలేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ వేటాడే సింహంతో పోల్చాడు, అక్కడ పరిపాలించే రాచరికపు సింహంతో పోల్చాడు. అక్కడ రాచరికానికి గుర్తు, ఇక్కడ క్రూరత్వానికి లేకపోతే కుయుక్తికి. వేటాడేటప్పుడు ఏం చేయాలి? క్రూరత్వం ఉంటుంది. ఆ క్రూరత్వం కూడా వెంటనే వ్యక్తం చేయరు. నక్కి అసలు ఏమీ ఎరగనట్టే ఉండి వెనుకోడు పడవాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అర్థమైందా? సో పోలికలు వ్యత్యాసాలు చూడాలి. వాతావరణాన్ని గుర్తించండి. వాతావరణం అంటే ఇది ఈ వాతావరణం కాదు. ఒక సన్నివేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఉంటుందన్నమాట. మనం అప్పుడప్పుడు అంటుంటాం, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటున్నారనుకోండి, రాంగ్ టైంలో వచ్చినట్టున్నానే, వాతావరణం మీద చాలా వేడిగా ఉంది, నేను మళ్ళీ వస్తాను వదినా, నేను వెళ్ళిపోద్ది పక్కింటి ఆవిడ. అలాంటి వాతావరణాన్ని పట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మూడ్ ఆఫ్ ద సీన్ అన్నమాట. ఆ మూడ్ ఆఫ్ ద సీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకు మార్తా రుసరుసలాడుతుంది వంటగదిలో కూర్చొని? అదంతా ఆపేసి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కదా, జొమాటో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఈ బాధ అంటే మనం మూడ్ ఆఫ్ ద సీన్ మనం గమనించాలన్నమాట. ఇది కూడా అబ్జర్వేషన్లో చాలా ఇంపార్టెంట్. చూడండి, సమరయ స్త్రీ సన్నివేశంలో మీరు చూస్తే వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద సీన్? సమరయ స్త్రీ యూదుల్ని చూడగానే ఆమె ముడుచుకుపోయింది. ఇదేంటి, నేను ఒక్కదాన్ని వస్తే ఈ టైంలో ఇక్కడ యూదుడు ఉన్నాడేంటి అని. అదిగాక ఆయన మాట కలిపాడు, అదిగాక నీళ్ళు అడిగాడు. ఈలోపు మాట్లాడుతూ ఉంటే శిష్యుల మూడు చూడండి. అసలు సమరయులతో మాట్లాడటమే తప్పు అనుకుంటే సమరయ స్త్రీతో ఇంకా నయం. ఈ స్టోరీ అంతా వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఇంకేమనుకుంటేవాళ్ళు. అందుకని యేసుప్రభు వాళ్ళని టౌన్లోకి పంపించాడు, లంచ్ తీసుకొని రండిరా అని. వాళ్ళే ముందు వచ్చేసారు, ఈయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళకి నచ్చలా. అప్పుడప్పుడు మనకు నచ్చకపోతే ఏం చేస్తాము? ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళతోటి మనకి నచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాము? అమ్మ పిలుస్తుందిరా అంటాం అన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలి కదా, మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాం అన్నమాట. శిష్యులు కూడా ఆ పక్క నుంచి పిలుస్తున్నారు, భోంచేయాలి అంటున్నారు అన్నమాట. అసలు పాయింట్ ఏంటంటే ఆయనకు భోజనం పెట్టాలని కాదు, ఆయన వాళ్ళతో ఆవిడతో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. యూదులు కదా వాళ్ళు. మూడ్ ఆఫ్ ది సీన్ని మనం పసిగట్టాలి. వ్యాకరణ భాషా విషయాల కోసం చూడాలి. బైబిల్ చదివేటప్పుడు వ్యాకరణం చాలా ప్రాముఖ్యం, భాష చాలా ప్రాముఖ్యం. మీకు కొత్త గొప్ప వ్యాకరణం వచ్చి ఉండాలండి. ఏ కరణం? వ్యాకరణం. ఏంటది? దాన్ని ఏమంటారు? గ్రామర్. మీకు గ్లామర్ ఉంది కానీ గ్రామర్ లేదు, అది ప్రాబ్లం. మళ్ళీ మన చదువుల్ని మనం తిట్టుకోవాల్సిందే. గ్రామర్ లేదు మనకి. అందుకని మినిమం గ్రామర్ ఉండాలండి.
టెన్స్లు తెలిసి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు దెర్ ఈజ్ ఎ సెన్స్ ఇన్ ద టెన్స్. టెన్స్ చాలా ప్రాముఖ్యమైనది. నిన్న అన్న జస్టిఫికేషన్ గురించి మార్నింగ్ మాట్లాడుతూ ఉన్నారు కదా. జస్టిఫికేషన్లో మనకి పాస్ట్ టెన్స్ ఉంది. టెన్స్ చాలా ప్రాముఖ్యమైనది. పాస్ట్ టెన్స్లో మళ్ళీ అదొక స్పెషల్ టెన్స్ అన్నమాట, గ్రీక్లో అది ఉంది. జస్టిఫికేషన్ ఒక్కసారే జరుగుతుందని ఎలా చెప్పగలం అంటే ఆ టెన్స్ని బట్టి చెప్పగలం. ఆ గ్రీక్లోనే ఉంటుంది ఆ టెన్స్, తెలుగులో ఉండదు అది. కాబట్టి టెన్స్ని కూడా పట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచూ ఉన్నవి. ఏ టెన్స్? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మీరైనా అప్పుడప్పుడు చర్చికి వచ్చి మ్యూజిక్ ఉంటేనే ఆరాధిస్తారు. అది మ్యూజిక్ లేకుండానే ఎప్పుడు ఆయన్ని మహిమపరుస్తూనే ఉంటాయి. ఎవర్ ప్రైజింగ్ గాడ్, గ్లోరిఫైయింగ్ గాడ్. ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్. సో వ్యాకరణ విషయాలు చాలా అవసరం. భాషా విషయాల కోసం చూడాలి. భాష నిన్న మీకు చెప్పాను, నుడికారం అని. అలంకారాలు ఉంటాయి భాషలో. నేను చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో చేయగలిగాను. ముక్కు దూర్చొద్దు, తల దూర్చొద్దు. ఇంగ్లీష్లో డోంట్ పోక్ యువర్ నోస్, థింగ్స్ లైక్ దట్. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ఒక అన్యురాలైనటువంటి పెద్ద ఆవిడ వచ్చి స్వస్థత చేయమని అడిగింది ఆయన ఏమన్నాడు? పిల్లలకు పెట్టవలసింది కుక్క పిల్లలకు వేయొచ్చునా అని అడిగాడు. జనరల్గా ఆమె ఎలా రియాక్ట్ అవ్వాలి? నిన్ను కానీ అడిగానని కుక్క పిల్లలతో పోలుస్తావా నా పిల్లని? ఏమనుకున్నా నా పిల్లలంటే? ఆమె కోపం రాలేదు. ఎందుకు రాలేదంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు అట్లా ఒకరిని దిగదించి మాట్లాడరు. మనకు చదువుతుంటే ట్రాన్స్లేషన్లో మనకు అలా అనిపిస్తుంది, కానీ అది ఒక సామెత. కాబట్టి ఆమెను తక్కువ చేసి మాట్లాడలేదు. అమ్మ, నేను వచ్చిన పర్పస్ ఇశ్రాయేలీల కోసం. నా శిష్యులు వస్తారు, వాళ్ళు అన్యులకి సువార్త తీసుకొస్తారు. నా ఫోకస్ అంతా ఇది. నా ఫోకస్ని మానుకొని, నా అసలు పని మానుకొని పక్కకు రమ్మంటావా అని అర్థం అన్నమాట. అందుకే ఆవిడ కోపం రాలేదు. అప్పుడు ఆవిడేమైంది? ఆవిడ చమత్కరించింది. రోసి గారి చెల్లెలై ఉంటుంది ఆవిడ చమత్కరించింది. మరి పిల్లలకి తినేటప్పుడు కింద పడ్డాయి, కుక్క పిల్లలు తింటాయి కదా అంది. శభాష్ అన్నాడు ఆయన. సో భాష చాలా ప్రాముఖ్యమైంది. ఏమండి, అలంకారాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో గర్జించు సింహము వలే అని ఉంది. అక్కడ యూదాగోత్రపు సింహము అని ఉంది, అక్కడ వలే లేదు. ఏంటి? దీన్ని తీసుకొని ఇక్కడ వలే ఉంది, అక్కడ వలే లేదని ఒక వలి వస్తాడు ఏదో చెప్పడానికి. మర్మం చెప్తా అంటాడు. వీడు అసలు సింహం కాదు, అందుకే వలే అని ఉంది. సోదరుడా సోదరి, అక్కడ అసలు సింహం ఆయన, అందుకే సింహం అని ఉంది అని సింహంలా గారికి చెప్తాడు. మీరు నిజమే అనుకుంటారు. వాట్ ఏ మర్మం, వాట్ ఏ మర్మం. లైక్లు సబ్స్క్రిప్షన్లు, వ్యూవర్షిప్లు. కానీ ఇదేమో ఉపమాలంకారము, అదేమో ఉత్ప్రేక్ష అలంకారం, అంతే తేడా. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది, ఉపమాలంకారం. ఆమె ముఖము చంద్రబింబం, అదేంటి? ఉత్ప్రేక్ష అలంకారం. సిమిలీ, మెటఫర్, అంతే తేడా. భాష తెలియలేదా? ఎక్కడికో వెళ్ళిపోతాం. ప్రశ్నోత్తరాల కోసం చూడండి. అబ్జర్వేషన్లు ఇంకేం చూడాలి? ప్రశ్నోత్తరాల కోసం చూడండి. ప్రశ్నోత్తరాల కోసం చూడమంటే అప్పుడప్పుడు మనకి క్వశ్చన్ ఆన్సర్ రెండు కనపడతా ఉంటాయి. అవి కూడా మనం చూసుకోవాలి, రైట్? బైబిల్ భాష్యం, ఇంటర్ప్రిటేషన్లోకి వచ్చాం. బైబిల్ భాష్యం ఎందుకు అనంటే మనకి భాషాపరమైన అవరోధాలు ఉన్నాయి. ఆనాటి భాష వేరు, ఈనాటి భాష వేరు. కాబట్టి ఒక అవరోధం ఉంది, దాన్ని దాటాలి. అప్పుడు మనకి నిఘంటువులు, మనం కామెంటరీస్, లేకపోతే హ్యాండ్ బుక్స్, బైబిల్ స్టడీ టూల్స్, లేకపోతే స్టడీ బైబిల్స్, కాంకార్డెన్స్లు, ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సాహిత్యపరమైన అవరోధాలు ఉన్నాయి. మనం చూసాం, వాళ్ళ నుడికారాలు వేరు, మన నుడికారాలు వేరు. అందుకోసమైనా సరే మనము బైబిల్ స్టడీ చేయాలి. సాంస్కృతిక అవరోధాలు ఉన్నాయి. నీ చెప్పులు విప్పు, ఇది పరిశుద్ధ స్థలం అని అన్నాడు. కానీ అమెరికా వాళ్ళు చెప్పులు విప్పరు. వాళ్ళు గౌరవించాలంటే టోపీ తీస్తారు, మనం గౌరవించాలంటే చెప్పులు తీస్తాం. సంస్కృతి తేడా. అక్కడ చెప్పులు వేసుకోకపోతే అవమానం, ఇక్కడ చెప్పులు వేసుకుంటే అవమానం. అర్థమైందా? సాంస్కృతిక పరమైన అవరోధాలు చాలా ఉంటాయి. భౌగోళిక అవరోధాలు ఉంటాయి. తెలియదు మీకు, సమరయ ఎక్కడుందో తెలియదు, యూదయ ఎక్కడుందో తెలియదు, గలిలయ ఎక్కడుందో తెలియదు. ఆ ఊరి గుండా వెళ్ళవలసి వచ్చినంటే ఎందుకు వెళ్ళవలసి వచ్చినాం? బైబిల్ అట్లా చూడాలి. కాలపరమైన అవరోధాలు, అప్పటికి ఇప్పటికి కాలంలో చాలా చేంజెస్ వచ్చినాయి. కాబట్టి ఆనాటి కాలంలో ఏం జరిగింది, ఏ సందర్భం, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి.
ఇంటర్ప్రిటేషన్లో. ఓకే, బైబిల్ భాష్యం అర్థాన్ని ఏది నిర్దేశిస్తుంది? నెంబర్ 1 టెక్స్ట్, పాఠంలో ఏముందన్నదే అర్థాన్ని నిర్దేశిస్తుంది. నెంబర్ 2 సందర్భం. ఏ సందర్భం? మీ సందర్భం కాదు. మాకు రేపు క్యాంప్ ఉంది, ఆ సందర్భం కాదు. నాకు ఎల్లుండి పెళ్ళి అవుతుంది, ఆ సందర్భం కాదు. ఆనాడు రాసిన సందర్భం, ఏ సందర్భంలో రాశారు, రచయిత ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఇవన్నీ కూడా టెక్స్ట్లో ఉన్న మీనింగ్ని డిసైడ్ చేస్తాయి. తమరు డిసైడ్ చేయకూడదు, నేను డిసైడ్ చేయకూడదు. ఓకే, భాష్య సూత్రాలు చెప్పేస్తున్నాను. నెంబర్ 1 పాఠాన్ని ఇప్పుడు కూడా దాని సందర్భంలో, ఆనాటి సందర్భంలోనే అర్థం చేసుకోవాలి, చదవాలి. ఇది మొదటి భాష్య సూత్రం. లేఖనాన్ని లేఖనంతో పోల్చాలి. అపవాది వచ్చి యేసుప్రభు దగ్గరికి, ఇదిగో లేఖనంలో ఎలా ఉంది అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? మరో చోట ఎలా ఉంది అన్నాడు. సో లేఖనం మీకు బాగా తెలిసి ఉండాలి. లేఖనాన్ని లేఖనంతో పోల్చి మనము భాష్యం చెప్పాలి, ఇంటర్ప్రిటేషన్ చేయాలి. పాఠం ఏ సాహిత్య ప్రక్రియలో ఉందో చూసుకోవాలి. సాహిత్య ప్రక్రియ అంటే అది పొయట్రీనా, ప్రోజా, హిస్టరీయా, ధర్మశాస్త్రమా, ప్రవచనమా, లేకపోతే పారబులా, ఉపమానమా చూసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టుగా ఇంటర్ప్రిటేషన్ మారుతుందన్నమాట. అలంకారాన్ని, వాస్తవాన్ని గుర్తించాలి. ఏది అలంకారం, ఏది వాస్తవం. ఇప్పుడు ఆయన యూదా గోత్రపు సింహం, అలంకారం ఏంటి? ఏమండి అలంకారం ఏంటి? ఉత్ప్రేక్ష అలంకారం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఏ అలంకారం? ఉత్ప్రేక్ష అలంకారం. సో వాస్తవంగా ఏం చెప్పాడు, అలంకారయుక్తంగా ఏం చెప్పాడు? జక్కయ్య చెట్టు దిగు. జక్కయ్య ఏ చెట్టు మీద ఉన్నాడు? మేడి చెట్టు. అంటే మేడి చెట్టు మీద ప్రసంగం చేయకూడదు. ఇక్కడ అలంకారయుక్తంగా చెప్పాడు కాబట్టి ఇక్కడ మనం ద్రాక్ష చెట్టుని కొంత స్టడీ చేసి, ద్రాక్ష చెట్టుని ఎలా వ్యవసాయం చేస్తారు, ద్రాక్ష చెట్లు తీగలు ఎప్పుడు కట్ చేస్తారు, ఇవన్నీ మనం స్టడీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అలంకారయుక్తంగా చెప్పాడు. అక్కడ జక్కయ్య నిజంగానే చెట్టు ఎక్కాడు. సోదరుడా సోదరి, ఈ రాత్రి నువ్వు ఏ చెట్టు మీద ఉన్నావు? దిగు, కిందకు దిగు, క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు అని ప్రసంగం చేయకూడదు. వస్తువు, పోలిక మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఇప్పుడు యూదా గోత్రపు సింహం అన్నప్పుడు వస్తువు ఏంటి? ఇక్కడ పోలికేంటి? వస్తువు క్రీస్తు, పోలికేమో సింహం. మీరు పోలిక మీద పిహెచ్డీ చేయకూడదు, వస్తువు మీద పిహెచ్డీ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, ఇంకా సింహం గురించి అన్నీ చదువుతూ ఉంటారు అనమాట. అవన్నీ తీసుకొచ్చి యేసుప్రభుకి అప్లై చేస్తూ ఉంటారు. నో, పోలిక చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదో ఒక పాయింట్ 2 పాయింట్లు కలుస్తాయి అనమాట. అమ్మ మనసు పాల వంటిది అనగానే మేగడ కడుతుందా అని అడగకూడదు. అక్కడ పాల వంటిది అంటే అర్థం ఏంటి? స్వచ్ఛమైందని అర్థం అనమాట. సో అందుకని ఆ పోలిక ఏంటి అనేది చూసుకోవాలి, అంతే. వస్తువు మీద మీరు స్టడీ చేయాలి తప్ప పోలికని మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు చేయకూడదు. నుడికారాన్ని గుర్తిస్తూ అర్థం చేసుకోవాలి. ఓకేనా? బైబిల్ దేవుణ్ణి ఎలా పరిచయం చేసింది? బైబిల్లో గాడ్స్ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ చేయాలి. మీ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడి గురించి బైబిల్ ఏం చెప్పిందో ఆ క్యారెక్టర్కి విరుద్ధంగా ఉండకూడదు మీ ఇంటర్ప్రిటేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు 1,00,000 రూపాయలు ఇస్తేనే దేవుడు 10 లక్షలు ఇస్తాడు అంటే దేవుడు ఎవరు? మార్వాడి. బైబిల్ ఎక్కడ దేవుడు మార్వాడి అని చెప్పట్లేదు. నిజానికి ఈడు మార్వాడి, మీ దగ్గర డబ్బులు కొట్టేయాలనుకుంటున్నాడు. దేవుడిని మార్వాడిని చేసేసాడు. 1,00,000 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి, పైసా కూడా లేదు, మరి అప్పుడు ఏమిస్తాడు దేవుడు? ఎలా ఇస్తాడు? సో దేవుని యొక్క క్యారెక్టర్ని మార్చే విధంగా మన ఇంటర్ప్రిటేషన్ ఉండకూడదు. స్పష్టమైన దాని వెలుగులో అస్పష్టమైన వాటిని తెలుసుకోవాలి. కొన్ని అస్పష్టంగా మాట్లాడుతుంది బైబిల్, దానికి స్పష్టమైనవి లేవనుకోండి, నోరు మూసుకొని ఉండాలి. ఇంకెక్కడైనా స్పష్టమైన విషయాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ స్పష్టమైన విషయాల వెలుగులో అస్పష్టమైన వాటిని. ఏలియా ఆల్రెడీ వచ్చాడన్నాడు యేసుప్రభు. కానీ మీరు జాగ్రత్తగా చదివితే ఈయన దగ్గరికి వెళ్ళి అడిగితే, యోహాన్ దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఏలియాని కాదన్నాడు ఆయన. కానీ యేసుప్రభు ఏమో ఈయన ఏలియా అన్నాడు. కానీ మీరు మొత్తం చదివితే మీకు అర్థమైందంటే ఆయన ఏలియా ఆత్మతో పని చేస్తున్నాడు కాబట్టి ఏలియా. ఏలియా ఆత్మ అంటే ఏలియా వచ్చి ఆయనలో వశం చేసుకున్నాడు, ఆయన్ని పూనాడు అని కాదన్నమాట. అది కాదు. అక్కడ ఏలియా లాంటి రోషముతో ఆయన పనిచేస్తున్నాడు అని అర్థం అన్నమాట. రైట్. సామెతకు ఆజ్ఞకు తేడా తెలుసుకోవాలి. సామెతలన్నీ ఆజ్ఞలు కాదు. సామెతకు ఆజ్ఞకు, సామెతలు ఏంటంటే మనం బ్రతికేటప్పుడు మనకి
లోకంలో కొంత జ్ఞానం కావాలి. అందుకనే అవి జ్ఞాన సూక్తులు అన్నారు, వాటిని విజ్డమ్ సేయింగ్స్ అన్నమాట. సో కాబట్టి కొన్ని సలహాలు ఇచ్చాడనమాట సొలొమోను. ఎందుకంటే ఆయన చెడి బతికినవాడు, చెడిన తర్వాత మళ్ళీ బాగుపడ్డాడు ఆయన. అందుకని లోకమంతా తెలుసు ఆయనకి. అందుకని ముందే చెప్తున్నాడు అనమాట కుర్రాళ్ళకి, అరే ఇట్లా ఉండకండిరా, నాలాగా పాడైపోతారు. కథనాల నుంచి సిద్ధాంతాలను తయారు చేయకూడదు. చాలామంది ఏం చేస్తారు, ఒక సన్నివేశాన్ని తీసుకొని దాని నుంచి సిద్ధాంతం తయారు చేస్తారు. పెంతెకొస్తే దినాన భాషలతో మాట్లాడారు కాబట్టి దానికి ఒక చర్చ్, పౌలుకి పొరలు రాలేదు కాబట్టి పొరలు చర్చ్, మోషే చెప్పులు ఇప్పాడు కాబట్టి చెప్పులు ఇప్పే చర్చి, ఆమె కుండ వదిలేసి వెళ్ళింది కాబట్టి కడవ వదిలేసే చర్చి. ఇక్కడికి ఏం వచ్చినా, మీరు ఏం తీసుకొని వచ్చినా వదిలేసి వెళ్ళిపోవాలి. మన గుంటూరులో ఉండాలని చర్చి ఆరాధన చేస్తాడు ఆయన. ఆరాధన చేసి మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు అవన్నీ వదిలేసి వెళ్ళినప్పుడు బుట్ట పెడతాడు అక్కడ. వీళ్ళందరూ పాపం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి బుట్టలన్నీ వదిలేసి ఆ బుట్టలో వేసేస్తారు. బుట్టలో పడిపోయారు అనమాట, అయ్యగారి బుట్టలో. సో చూసుకోండి, కథనాల నుంచి ఎప్పుడు కూడా సన్నివేశాల నుంచి డాక్టర్లు తయారు చేయకూడదు. ప్రబోధం వెలుగులో కథనాలను అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా టీచింగ్ ఎక్కడ ఉంటుందో ఆ టీచింగ్ని బట్టి అప్పుడు కథనాలని అర్థం చేసుకోవాలి. రైట్. సాధారణ భాష సూత్రాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సమయం లేదు కానీ నేను ముందుకెళ్ళిపోతున్నాను చదువుకుంటూ. ఉపమానాలతో జాగ్రత్త, కవిత్వం పద్యభాగాలతో జాగ్రత్త, ప్రవచనాల విషయంలో మరింత జాగ్రత్త, సంకేతాలతో జాగ్రత్త, నమూనాలతో జాగ్రత్త. అన్వయించుకోవడానికి కొన్ని సోపానాలు, మెట్లు, మళ్ళీ 3 మెట్లు. ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ అంతా చేసుకున్న తర్వాత వాక్యపు వెలుగులో నేనేంటి పక్కింటోడికి అప్లై చేయకూడదు. ఒక పాస్టర్ గారు అద్భుతంగా ప్రసంగం చేసిన తర్వాత కమిటీ ట్రెజరర్ గారు వచ్చారంట. వచ్చి సార్ ఏం చెప్పారు సార్ ప్రసంగం అన్నాడు. ఆయన ప్రసంగం చెప్తున్నంతసేపు ఈయన చాలా ఆనందిస్తూ ఉన్నాడు అనమాట. పాస్టర్ గారికి కూడా చాలా ఎంకరేజింగ్గా ఉండి ఆయన ఇంకా గట్టిగా ప్రసంగం చేశాడు. అయిపోయిన తర్వాత కలిశారు పాస్టర్ గారిని. ఏం చేశారు సార్, ఏం చేశారు సార్, నేను చూస్తున్నాను మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు అన్నాడు పాస్టర్ గారు. అవును సార్ చాలా భలే చెప్పారు సార్, కాకపోతే ఒకటి సార్ ప్రాబ్లం అన్నాడు. ఏంటి అన్నాడు పాస్టర్ గారు. ఈరోజు ప్రెసిడెంట్ గారు రాలేదు సార్, మొత్తం పాయింట్లన్నీ వాడికే సార్ అన్నాడు. అంటే నీకు అప్లై చేసుకోలేదన్నమాట. అందువల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వీయ పరీక్ష, ఆత్మ పరీక్ష చేసుకోవాలి, ధ్యానించాలి. ధ్యానం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఆచరణలో పెట్టాలి. ధ్యానించకుండా ఆచరణలో పెట్టలేరు, పరీక్ష చేసుకోకుండా ఆచరణలో పెట్టలేరు. ఆచరణకి సూత్రాలు, వాక్యంలోని సందర్భం మీ సందర్భంతో అచ్చుగుద్దినట్టు ఉందనుకోండి, డైరెక్ట్గా అప్లై చేసుకోండి. వాక్యంలోని సందర్భం మీ సందర్భంతో ఏకీభవించట్లేదు అనుకోండి, సూత్రాన్ని మాత్రమే అప్లై చేసుకోవాలి. అది రైట్. ఇప్పుడు చెప్పులు ఇప్పడం ఉంది ఉదాహరణకి, మనం కూడా చెప్పులు ఇప్పుతాం. మనం భారతదేశంలో కూడా మనం ఈ మిడిల్ ఈస్ట్లో మధ్యప్రాచ్యంలో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ సంస్కృతి మన సంస్కృతి మ్యాచ్ అవుతుంది. కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో చెప్పులు ఇప్పుతాం. అదే ఒక అమెరికన్ చదువుతున్నాడు అనుకోండి, చెప్పులు ఇప్పడం చెప్పులు ఇప్పడం అంటే మనకి అమర్యాద కదా, దేవుడు ఏంటి చెప్పులు ఇప్పడం అంటున్నాడు అంటే దేవుణ్ణి గౌరవించాలనే సూత్రం తీసుకోవాలి అక్కడ. చెప్పులు ఇప్పుకోవడం అనేది కాదు సూత్రం అక్కడ, దేవుణ్ణి గౌరవించాలి. అమెరికన్ ఎలా గౌరవిస్తాడు, హ్యాట్ తీసి గౌరవిస్తాడు. జపనీస్ ఎలా గౌరవిస్తారు, సగానికి వంగి గౌరవిస్తారు. అర్థమైందా? కొంతమంది సాష్టాంగపడి గౌరవిస్తారు. గౌరవించడం ఇక్కడ సూత్రం అన్నమాట. రైట్ అండి, అర్థమైందా మీకు? విశాలమైన మనసుతో దిద్దుబాటుకు సిద్ధంగా ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు ఓపెన్ మైండ్ ఉండాలి. కొంతమందికి నేను చేసేది తప్పు కాదనిపిస్తుంది, కానీ వాక్యం తప్పు అని చెప్పినప్పుడు మన అభిప్రాయాన్ని మార్చుకొని దిద్దుబాటు చేసుకోవాలి. పాటించాల్సిన విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకొని రాసుకుని వీలైతే ఆ స్పృహలో దినమెల్లా గడపాలి, మనన చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఉదయం మర్చిపోయి అదే ఇదే దేవుడి సన్నిధిలో అప్పాదేవా నువ్వు ఇలాంటోడివి అని మనం బయటికి రాగానే అబ్బా ఏముంది మహేష్ బాబు మూవీ అని అన్నాం అనుకోండి, మనకంటే దొంగలు లేరన్నమాట. రైట్. పాటించడానికి దేవుని సహాయాన్ని అడుగుతూ ఉండాలి. ఆచరణకి ప్రశ్నలు. ఇది 3 స్టెప్ బైబిల్ స్టడీ. థ్యాంక్స్ టు IBSC. మీ అందరికీ నమస్కారాలు. గాడ్ బ్లెస్.